హల్లెలూయా. ఈ దిన వాక్యము యోన్ దెబెరిం 16వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట లూకా సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గొంతులు వేసెను అని ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఎలిజబెత్ కడుపులో ఉన్న బాప్తిస్మిచ్చి యోహానట ఆనందంతో గొంతులు వేసాడని ఆ తల్లి గ్రహించుకుంది. పెద్ద ప్రసంగం ఏం కాదు, పెద్ద మాట ఏం కాదు, గంటల తరబడి చెప్పుకున్న విషయం ఏం కాదు. షలోమ్, నీకు సమాధానమవును గాక లేదా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటేనే ఆ మాట చెవిని పడితేట ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న శిశువు కదిలేడంట. ఈరోజు నీ జీవితంలో హృదయమనే నీ యొక్క ఇంటిలో దేవుని మాట వచ్చినా నీకు సంతోషం ఉండట్లేదు, ఆనందం ఉండట్లేదు, నాకెందుకో నెమ్మది లేదండి అని అంటూ ఉంటారు. నీవు సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నావు? నాకు వాళ్ళు ఎవరో ఉంటే సంతోషం, పిల్లలు ఉంటే సంతోషం, ఆస్తి ఉంటే సంతోషం, పలానా ఉద్యోగం వస్తే సంతోషం, గృహం ఉంటే సంతోషం అని వెతుక్కుంటున్నారు. కాదు, దేవుని మాట నీ జీవితంలోకి వస్తేనే నీకు ఆనందము, నీకు సంతోషం. మామూలుగా ఉండవు, గంతులు వేస్తావు, అంత హుషారు ఉంటుంది. గంతులు వేయాలి అంటే ఎంతో ఆనందం రావాలి కదా, అంత హుషారు, అంత సంతోషం రావాలి. దేవుని మాట వినడానికి నీ చెవులు సిద్ధముగా ఉంచు. ఈ యొక్క చెవిని హిబ్రూలో ఓజెన్ అని అంటారు, గ్రీకులో ఓట అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.